హాయ్ మేడం, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. ఎలా అనిపించింది మేడం సీజన్? ఈసారి చాలా బాగుంది. అంటే ఈసారి యానిమల్స్ గురించి కూడా చెప్పారు. ఫైట్ సీన్స్ కూడా చాలా ఉంటాయి. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఇందులో అయితే మణికంఠ. ఎందుకు మణికంఠ? అతను కొంచెం స్పాటివ్గా ఉన్నాడు. ఇంకా ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉంది. సింపతి గేమ్ ఆడుతున్నాడు కదా? అంతలా లేదు, కానీ కొన్ని టాస్క్లు అయితే సింపతి ఉంది. ఓకే, ఇప్పుడు సెట్ అయిందా? మరి రీసెంట్గా హౌస్లో దొంగతనం ఎక్కువ చేస్తుండు మణికంఠ, ఎలా అనిపించింది? మా దొంగతనం అంటే కావాలని చేయలేదు. ఓకే ఓకే, మరి నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ ఓకే, ఎందుకంటే చాలా స్పాటివ్గా ఉంటాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు రీసెంట్గా అబ్బాయికి నిఖిల్కి క్యాప్టెన్షిప్ ఇచ్చారు, చీఫ్ ఇచ్చారు. యష్మికి అండ్ ఆమెను తీసేశారు నైనికకి, ఎలా అనిపించింది? నైనిక చాలా బాగా ఆడుతుంది, కానీ అభి ఇంకా నిఖిల్ తీసేశారు కాబట్టి వాళ్ళిద్దరు బాగానే ఆడతారు. అబ్బాయికి చీఫ్గా ఇవ్వడం మీకు మంచిగా అనిపించిందా? ఓకే, ఎవరికి ఇస్తే బాగుంటుంది? మణికంఠకి ఇస్తే బాగుంటుంది. రీసెంట్గా నిన్న శేఖర్ భాష్ ఎలిమినేట్ అయ్యాడు కదా, ఎలా అనిపించింది మీకు? ఫేర్ అనిపించింది. ఫేర్. మొన్న బేబక్క కూడా వెళ్ళిపోయింది, బేబక్క ఎలిమినేషన్ ఎలా అనిపించింది? బేబక్క ఎలిమినేషన్ అయితే ఆమె కొంచెం టాస్క్ ఆడట్లేదు కాబట్టి ఎలిమినేట్. అంటే రీఎంట్రీ ఉంది అంటున్నారు, ఇద్దట్లో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? శేఖర్ భాషను తీసుకుంటే. శేఖర్ భాయ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటుంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే ఎక్కువ తెలుగు ఇండస్ట్రీ లైక్ హిందీ, బాలీవుడ్ నుంచి వస్తే బాగుంటుంది. సోనియా గురించి మీ ఒపీనియన్ ఏంటి? సోనియా కొంచెం లైక్ రూల్ ఉంటుంది కాబట్టి తన బిహేవియర్ చేంజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే మరొక శోభ అంటున్నారు, లాస్ట్ సీజన్లో ఉన్నట్టు శోభ అంటున్నారు. విష్ణుప్రియ గురించి మీ ఒపీనియన్ ఏంటి? విష్ణుప్రియ లైక్ ఇమోషనల్ అయిపోతుంది. ఓకే, టాప్ 5లో ఎవరు ఉంటారంటారు? టాప్ 5లో అయితే మణికంఠ, నిఖిల్, నబీల్ ఉంటుంది. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అంటారు? ఈ వీక్ ఎలిమినేషన్ అయితే శోభానే అవుతుంది. అది ఎవరు? యష్మినా? యష్మి. అంటే రేటింగ్ పరంగా, అంటే ఓట్స్ పరంగా పృథ్వీ, ఆదిత్య అండ్ సీత ఉన్నారు, కిరాక్ సీత. ఈ ముగ్గుట్లోనే ఎలిమినేషన్ ఉంటుంది. ఈ ముగ్గుట్లో ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉందంటారు? కిరాక్ సీత. ఫైనల్గా ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది? లాస్ట్ సీజన్, ఈ సీజన్ కంపారిజన్, టాస్క్లు అవన్నీ. లాస్ట్ సీజన్ కొంచెం బాగుండే అనిపిస్తుంది. ఈ సీజన్ కొంచెం ఎక్కువ లైక్ చాలా సస్పెన్స్ ఉంది అనిపిస్తుంది. ఓకే, మొత్తానికైతే మీకు నచ్చిందా ఈ సీజన్? టాస్క్ల పరంగా అన్ని విధాలుగా నచ్చిందా? ఈసారి అయితే టాస్క్లో చాలా బాగుంది. ఫైనల్ విన్నర్ ఎవరు ఉంటే బాగుంటుంది అంటారు ఈ సీజన్లో? విన్నర్ అయితే నబీల్ లేక మణికంఠ ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.